ఉంటే వచ్చేస్తాను. ఇఫ్ ఐ కెన్ డూ ఐల్ డూ ఆర్ ఎల్స్ ఐల్ గో బ్యాక్. మీకు నచ్చిన పాత్ర, మనసుకు నచ్చిన పాత్ర అయితే డెఫినెట్గా మీరు ఓకే అంటారు కదా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సార్, డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి ఈ సినిమాకి సంబంధించి? ఇంచుమించుగా మేము షూట్ డే అండ్ నైట్ చేసామండి. నాకు తెల్లవారుజామున 3:30కి ఆ సాంగ్ అంతా చేసి డైలాగ్స్, హెవీ డైలాగ్స్ అవి కూడా చేసి ఇట్ వాజ్ అమేజింగ్. ఒక లెంతీ డైలాగ్ చెప్పిన తర్వాత అసలు ముందు నేను చెప్పగలుగుతానో లేదో చదివాను విత్ ఎమోషన్స్ ఇది అంతా. వన్స్ ఐ డిడ్ ఇట్ ఒక టేక్లోనే అందరూ దే అప్రిషియేటెడ్ ఇట్. ఒక ఆర్టిస్ట్గా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దెన్. రైట్, తిరిగి వచ్చిన మళ్ళీ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. ఇంచుమించు వన్ టేక్లో చేయగలిగాం. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాట్ కూడా ఇమ్మీడియట్గా ఏడీలు అందరూ కూడా దే క్లాప్ దే హ్యాండ్స్. అది చాలా అనిపించింది. రోషన్ గురించి ఏం చెప్తారు సార్? అమేజింగ్ పర్సనాలిటీ అండి, వెల్ బిహేవ్డ్ బాయ్. ఈ ఈగోయిజం అదేం లేదు, చక్కగా కలిసిమెలిసి పెద్దలంటే గౌరవంగా అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. నాకు తెలిసి 2-3 సార్లు హీ బ్రోక్ హిస్ బోన్స్ డూయింగ్ ద స్టంట్స్. సచ్ ఎ డెడికేటెడ్ హీరో. హీ హాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. నా డెడికేషన్కి, ఆ లుక్స్కి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ హిమ్. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అంటే పక్కన ఇప్పుడు ఆర్టిస్టులతో చేసేప్పుడు వాళ్ళ కోఆపరేషన్, మన టైమింగ్ ఇవన్నీ కూడా ఎన్నో కలవాలండి. సో ఇట్ వాజ్ అమేజింగ్. మంచి ర్యాప్ అది. యాక్చువల్గా మీ కెరియర్లో ఇప్పుడు రీఎంట్రీ కొంచెం బలవంతంగానే అయింది. అవునండి. ఈవెన్ మీ హీరోగా కూడా మీ ఎంట్రీ కూడా బై ఫోర్సే జరిగింది కదా. అవును, నాన్నగారు మాట కాదనలేక అప్పుడు నేను లా చేస్తున్నాను సెకండ్ ఇయర్. ఇక ఐ వాంటెడ్ టు కంటిన్యూ, బట్ ఆయన సెట్ లేదు, నువ్వు చేస్తే మంచిది. ఆయన మాట అన్న తర్వాత సరేనండి అన్నాం. ఇమీడియట్గా కపుల్ ఆఫ్ డేస్ దే స్టార్టెడ్ షూటింగ్. మీ నాన్నగారి మాటకి ఎప్పుడు లైఫ్లో నో అని చెప్పింది లేదు కదా? లేదండి. మ్యారేజ్ కానీ అన్నీ కంప్లీట్ ఆయన డెసిషన్స్. సో ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు ఏమనిపించింది? ఒక వింత అనుభూతి. మేనమామ సినిమా కదా. మేనమామకండి వింత అనుభూతి. అంటే ఎప్పుడు చిన్నప్పుడు షూటింగ్కి వెళ్ళేవాడు తప్ప పెద్ద అయిన తర్వాత కంప్లీట్ ఎడ్యుకేషన్ మా ట్రాక్ వేరే అండి. కానీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గానే మీ పెదనాన్నగారితో కలిసి యాక్ట్ చేశారు మనుషుల్లో దేవుడు. మనుషుల్లో దేవుడు భాస్కర చిత్ర, అట్లూరి పుండరీకాక్షి గారు చెప్పండి. వాడు అబ్బాయి కూడా చేశాడు దాంట్లో, రాజుబాబు క్యారెక్టర్ చేశాడు, నాగేశ్వరరావు. సో ఫస్ట్ అరంగేట్రం మాకు అది. అప్పుడేం తెలీదు, స్కూల్కి వెళ్ళి పిల్లలు మేము. అంటే ఓ విధంగా చెప్పాలంటే మీరు మీ బాలకృష్ణ గారి కంటే కూడా మీరు సీనియర్ ఆర్టిస్ట్గా అనుకుంటారండి. అంటే ఎప్పుడు ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఎప్పుడు వచ్చిందో 74, ఐ డోంట్ రిమెంబర్. అది మనుషులో దేవుడు.